హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారము చూడండి, వడ చేస్తూ ఉన్నాము. వడ వంకాయ పామిండే చారు చేయండాము. ఎందుకు ఈరోజు ఆదివారం కదా, మీరు చాలా వీడియోలు నాన్ వెజ్ చేసేదే పెడతారు అనేసి మీకు డౌట్ రావచ్చు. ఈరోజు భీముని అమావాస్య కదండి, అందుకే నాన్ వెజ్ చేయట్లేదు. మేము మామూలుగానే పౌర్ణమికి అమావాస్యకంతా మేము తెచ్చలేదు నాన్ వెజ్. చూడండి, వడ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఆ వాసనకే ఇంకా తినాలా అనిపిస్తుంది. వడ అంత బాగా వచ్చింది. ఇంకా పామిండే చారు చూపిస్తాను రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, వంకాయ పామిండే చారు. అను అయితే చాలా బాగా చేస్తుంది. చూడండి ఫ్రెండ్, అను చాలా బాగా చేస్తుందండి ఈ వంకాయ పామిండే చారు. ఇక వైట్ రైస్, ఇది మన లక్కీకి. దిగువ అయితే గుడ్డు ఉంది ఫ్రెండ్స్, 3 గుడ్లు ఉన్నాయి దిగువ. రైస్ అయితే ఇప్పుడే దించింది, చాలా ఉడుగ్గా ఉంది, అందుకే కలపలేదు. ఇంకా ఈ వడలు చాలా టేస్ట్గా చాలా బాగా రావాలి, తినేదానికి రుచిగా ఉండాలి అంటే ఈ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్. జాస్తి పెట్టకూడదు, నిదానంగా కాలాలి వడలు. ఇంకా బ్యాళ్ళు కూడా 1 అవరే నానాలి. 1 అవర్ నానితే చాలు, జాస్తి సేపు నానపెట్టకూడదు. చూడండి ఎంత బాగా వచ్చిందంటే సూపర్గా ఉంది. వడ అయితే తింటానే ఉంటాం ఫ్రెండ్స్, అంత బాగా వచ్చింది. ఇదిగో చూడండి. అలాగే ఈరోజు మన ఆశ్రమం వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాము. ఇప్పుడైతే నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. రేపైతే ఒక వీడియో తీస్తాను, ఒక 3 గంటలకు అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఆశ్రమం ప్రింట్ ఇంకా అంతా చేంజ్ అయింది, గేట్లంతా వచ్చిండాయి. తప్పకుండా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మన ఆశ్రమం ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ గేట్లంతా ఫ్రంట్ ఇంకా పట్టుకొని మీకు చూపిస్తాను రేపు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు. ఈరోజు ఆదివారం కదా, మీ ఇంట్లో ఏం స్పెషల్ అనేసి కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు. థ్యాంక్ యూ.